నేను ఇవాళ సింపుల్ ఐటమ్స్తో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇవి మనకి అక్కడ తీసుకోవాలి కొనుక్కోవాలి అని ఉండదు. ఇవి చాలా వరకు మన ఇంట్లో ఉండే 2 ఐటమ్స్ అండి. చూసేద్దాం. ఫస్ట్ మెయిన్ కోకోనట్ ఆయిల్ చూసారు కదా, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, కర్డ్ అండ్ హనీ. చూసారు కదా, హనీ బాటిల్ ఇది హనీ. వీటితో మనం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు వేసుకుని చూపిస్తాను. ఫస్ట్గా మనం ఫేస్కి ఈ కోకోనట్ ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. ఇట్లా నెక్, ఫేస్ ఒకటే కాదండి, మన నెక్ కూడా ఇలా మంచిగా అప్లై చేసుకుంటే ఫేస్తో పాటు నెక్ మీద ఉన్న ట్యాన్ కూడా మంచిగా పోతుంది. ఇలా జస్ట్ ఒక 2 minutes మనం మాయిశ్చర్ లాగా చక్కగా అప్లై చేసుకోవాలి. క్లాక్ వైజ్ రొటేషన్ స్క్రబ్ చేసుకుంటూ సాఫ్ట్గా మసాజ్ చేసుకోవాలండి. మనం ఏదైనా సరే ఫేస్ అనేది మనకి సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 1 minute జస్ట్ ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా కొబ్బరి నూనె కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చండి. నా దగ్గర కొబ్బరి నూనె అవైలబుల్ ఉంది ఇప్పుడు. సో నేను కొబ్బరి నూనె ఇలా ఫేస్కి అంతా మంచిగా అప్లై చేసేసుకున్నా. చూడండి, ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కర్డ్ ఉంది కదా, కర్డ్లో ఒక 2 spoons కర్డ్ తీసుకున్నట్లయితే హనీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం. చూసారు కదా, హనీ ఇలా వేసుకొని మంచిగా స్పూన్తో మిక్స్ చేసుకున్నాం. రెండు మంచిగా మిక్స్ అయిపోయేలాగా. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా మొత్తం ఆ పెరుగులో ఈ హనీ అనేది మంచిగా మెల్ట్ అయిపోయి ఒక ఫైన్ పేస్ట్ లాగా అవుతుందండి మనకి. క్రీమ్ లాగా తెల్లగా మంచిగా కలిసిపోయి మనకు ఒక క్రీమ్ లాగా అయిపోయింది. చూసారు కదా మంచిగా. ఇప్పుడు దీనిని నెక్స్ట్ ఇలా మనం తీసుకొని 2 handsకి స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్ మీద ఉన్న ట్యాన్, డస్ట్ మొత్తం మంచిగా అయిపోయి ఫేస్ అనేది చాలా గ్లోగా అయిపోతుందండి. సింపుల్ రెమెడీస్. నెక్స్ట్ స్నానానికి ముందు కొంచెం ఒక్క 15 minutes మనం తీసుకొని ఇలా స్క్రబ్ చేసుకోండి. చూసారు కదా ఎట్లా ఉంది. పెరుగు వలన మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫేస్ మీద మచ్చలు పడతాయేమో, ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో అనేది ఏమీ ఉండదు. హనీ న్యాచురల్ ప్రోడక్ట్. కొబ్బరి నూనె ఈజ్ ఆల్సో న్యాచురల్. మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాని న్యాచురల్ అండ్ సింపుల్ రెమెడీ అండి. లిప్స్ మీద కూడా మనం మసాజ్ చేసుకోవచ్చు. స్క్రబ్ చేసుకుంటే మనకి ఇక్కడ నోస్ దగ్గర ఎక్కువగా బ్లాక్ ఇవి వస్తాయి కదండి, అలా సాఫ్ట్గా చేసుకోవాలండి. మసాజ్ అని రఫ్గా చేసేసుకోకూడదండి. వారంలో ఖచ్చితంగా ఒక 3 times చేయండి మీరు. ఎట్లా మీకు ఫేస్ షైనీ ఉంటుంది, మచ్చలు పోతాయి, గ్లో వస్తుందండి మీకు. బ్లీచింగ్, మనం పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది కదా, దానికి లాగా ఇది యూజ్ అవుతుందండి. సాఫ్ట్గా వస్తుంది. హనీ వేసాం మనం, ఆయిల్ రాసాం ఫస్ట్. ఆయిల్ రాయటం వల్ల ఫేస్ మాయిశ్చరైజ్ అవుతుంది. ఆయిల్ వల్ల డ్రై స్కిన్ వాళ్ళకి
అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా నేను ఎలా అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసుకుని ఫేస్కి మంచిగా ఇంకేమీ వేయద్దండి. జస్ట్ కర్డ్, హనీ, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, సింపుల్ రెమెడీ. నెక్స్ట్ ఇలా ఒక 5 మినిట్స్ అన్న మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్లోకి మంచిగా ఈ పెరుగు హనీ మిక్స్ అనేది లోపలికి మంచిగా ఇంకుతుందండి. ఇంకటం వల్ల మనకి ట్యాన్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఫేస్లో షైన్ అనేది వస్తుందండి. ఇలా మసాజ్ చేసుకొని వదిలేసి జస్ట్ ఒక 10 మినిట్స్ ఉండాలండి. 10 అంటే 10 మినిట్స్ చాలు. నేను 10 మినిట్స్ ఇలా కావాలంటే మన హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ కూడా ఇదంతా ట్యాన్ ఉంటాయి కదా, ఇలా మంచిగా చక్కగా కొబ్బరి నూనె రాసుకొని ఇలా హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. స్నానానికి ముందు చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు అండి. ఇది న్యాచురల్. పిల్లలకి ఆ ఇంగ్రీడియంట్స్ ఇవ్వకూడదు, సెన్సిటివ్ స్కిన్ అనే ఉండదు. చూసారు కదా, ఇలా మంచిగా హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ ఇలా వదిలేసేసి ఫేస్ వాష్ అనేది చక్కగా నార్మల్ చల్లని వాటర్తో తీసుకోవాలండి. హాట్ వాటర్, లేక్ వామ్ వాటర్ ఏమొద్దు. జస్ట్ మామూలుగా ట్యాప్ వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకొని సోప్ అనేది యూజ్ చేయొద్దండి. సోప్ అనేది మనం ఏ ఫేషియల్ అయినా చేసిన వెంటనే సోప్ యూజ్ చేయకూడదు. సోప్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి యూజ్ అనేది ఉండదు. ఓకేనా? సో వెయిట్ ఫర్ 10 మినిట్స్. నేను ఫేస్ వాష్ చేసుకొచ్చానండి. చూసారు కదా ఎంత ట్యాన్ అనేది ఇలా రబ్ చేసిన చాలా స్మూత్గా అనిపిస్తుందండి ఫేస్. జస్ట్ 10 మినిట్స్ నుంచి నేను వాష్ చేసేసాను. చూసారు కదా, ఇలా టచ్ చేస్తున్నా కూడా సాఫ్ట్గా అనిపిస్తుందండి ఫేస్. నెక్ మీద ఇక్కడ ఏదైనా ట్యాన్ అనేది ఉంటుందండి మనకి, అది కూడా రిమూవ్ అయిపోతుంది. సో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఫలితం అనేది కనిపిస్తుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.